హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వచ్చేసి ఎడ్సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది రిలీజ్ అయిందండి మన రాష్ట్రంలో. అయితే దీనికి వచ్చేసి ఒకటి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇది 2 ఇయర్స్ కోర్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 ఇయర్ చేస్తామన్నారు, కానీ మరి ఇంతవరకు ఏ అప్డేట్ అనేది రాలేదండి. కాబట్టి ఈ 2 ఇయర్స్ బీఈడీకి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీంట్లో వచ్చేసి ఒకటి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, 2 డిగ్రీ అయిపోయిన వాళ్ళు, నెక్స్ట్ డిగ్రీ ప్రజెంట్ లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. దీని ఎంట్రన్స్ రాసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ రాస్తే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుందండి. సీట్ వస్తే స్కాలర్షిప్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే స్టార్ట్ 11/2 అండి. ఈ నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 9వ తారీఖు లాస్ట్ డేట్ అండి అప్లై చేయడానికి. తర్వాత ఫీ మామూలుగా ఎక్స్ట్రా ఫీజుతో కొన్ని రోజులు ఉందండి. అది 1000 రూపాయలు, 2000, 4000, 10,000 వరకు కూడా కట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 20వ తారీఖు రిలీజ్ అవుతాయండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు మే 4వ తారీఖు ఉంటుంది అనమాట. మే నెలలో 4వ తారీఖు ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి అదే నెల 18వ తారీఖు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఓసీ ఫీజు వచ్చేసి ఓసీకి 700 రూపీస్ అండి. బీసీకి వచ్చేసి 600 రూపీస్, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ మొత్తం ఎగ్జామ్ వచ్చి 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి. 150 మార్క్స్లో కూడా ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్ అండి. ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్ పెడతారు. జీకే వచ్చేసి 15 మార్క్స్ పెడతారు. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఒక 10 మార్క్స్ ఉంటాయి. మీకు సంబంధించిన మెథడాలజీ అంటే మీరు మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్లో 100 మార్క్స్ ఇస్తారు. ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 30 ఇస్తారు. అదే సోషల్ స్టడీస్ తీసుకుంటే అందులో 100 మార్క్స్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో ఒక 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. టీచింగ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ జీకే జనరల్ నాలెడ్జ్ అనేది, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, ఇవి కామన్. మెథడాలజీ ఒకటే చేంజ్ అవుతుందండి అందరికీ. నెక్స్ట్ బీఈ బీటెక్ వాళ్ళు 50% ఉండాలండి. వాళ్ళకి వచ్చేసి 55% ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్గా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 ఇయర్స్ అనేది ఉండాలండి. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి వచ్చేసి 37 మార్క్స్ రావాలి. అంటే మీకు 37 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే 25% రావాలన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. వాళ్ళు ఊరికి ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, సీట్ వస్తుందన్నమాట. కంపల్సరీ రాయండి చదవాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా మన డిఎస్సిలో జాబ్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ చేసి బీఈడీ చేసిన వాళ్ళకి కూడా 80 మార్క్స్లో ఎస్జిటిలో పోస్టులు వచ్చాయండి. కాబట్టి బీఈడీ చేసి ఎస్జిటి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి అయితే నో క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదండి. దీనికి వచ్చేసి ఇదండి. మీరు కొంచెం కనుక బాగా ట్రై చేశారంటే, అంటే జనరల్ ఇంగ్లీష్ పరంగా కానీ, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, మీ సబ్జెక్టుకి సంబంధించిన మీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది 100 మార్క్స్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే మీకు కంపల్సరీ ర్యాంక్ వస్తుందండి. అదేవిధంగా మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది. మీకు నచ్చిన కాలేజీలో కనుక సీటు రావాలని అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే బాగా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్. అప్పుడు మీకు నచ్చిన కాలేజీలో సీట్ అనేది వస్తుందండి. రాయాలనుకున్న వాళ్ళైతే రాయండి. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బీఈడీ చేయాలనుకున్న వాళ్ళైతే ఇది మంచి అవకాశం అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 9వ తారీఖు అండి లాస్ట్ డేట్. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, అప్లై చేస్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఇలాంటివి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఇంకొక 10 మంది తెలుసుకుంటారనేది నా ఉద్దేశం అనమాట. దీనివల్ల ఉపయోగం అనేది ఉంటుంది. నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఎంఎస్సి అంటే నాకు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ డేట్ తెలియకనే నేను అప్లై చేయలేదు. అలా ఎవరు కూడా చేసుకోవద్దండి దయచేసి. ఇది షేర్ చేయండి. షేర్ చేశారంటే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఇదండి ఈరోజు ఎస్ఎస్సికి సంబంధించిన
వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.